ఈనాటి వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. ఒక ప్రశ్న వేసుకోండి అనండి. అందరూ గట్టిగా చెప్పండి. ఒక ప్రశ్న వేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక భక్తుని మీకు చూపిస్తాను. ఆయన ఎందుకు ప్రశ్న వేసుకోవాల్సి వచ్చింది అనేది ఈ పరిశుద్ధమైన గ్రంథముల నుంచే ప్రతిది కూడా మీకు తెల్లగా నేను తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడు ఎవడు? ప్రార్థన. పరిశుద్ధుడమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నానైనా. అయ్యా, నీ వాక్య ప్రసన్నత మా మధ్యలోనికి దిగి వచ్చును గాక. మీరు మాతో మాట్లాడుదురు గాక. అయ్యా, వాక్యానికి అడ్డుగా ఉన్నట్టండి, ఆరాధనకు అడ్డుగా ఉన్నట్టండి ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. మీరు బంధించండి నైనా. నీ బిడ్డలతో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నైనా. వేరే కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్న నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ తండ్రిగా నేను బాధపడుతుంటే మీరు బాధపడద్దు. మీకు తెలుసు ఏ విషయంలో అయ్యా ఇంత బాధపడుతుందని చెప్పేసి. ఎవరిని బాధ పెట్టాలని నాకు లేదు, కానీ ఆత్మ ఎంత బలంగా వస్తుందో మీరు ఆలోచించండి. ఎంత దుఃఖ పెడుతున్నామో దేవుని మీరు ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి కీర్తనల గ్రంథంలో ఎవరు రాశారయ్యా ఈ కీర్తన అంటే దావీదు అని పైన ఈ మాట మనకు కనబడుతుంది. దావీదు ఈ కీర్తన రాస్తూ 3వ వచనంకి వచ్చేసరికి ఆయన ఏమంటుండంటే, యెహోవా పర్వతములకు ఎక్కదగినవాడు ఎవడు అని వెంటనే దానికి ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు. ఈ క్వశ్చన్ మార్కే ఇది ప్రశ్నకు సాదృశ్యంగా ఉంటది. చదువుకున్న ప్రతి బిడ్డకి తెలుసు క్వశ్చన్ మార్కు ఎందుకు ఉంటది అని చెప్పేసి. ప్రతి ప్రశ్న రాసిన తర్వాత ప్రశ్నకు జవాబులు అంటారు మనం చదువుకున్నప్పుడు. దాని పక్కకు ఒకటి క్వశ్చన్ మార్క్ వేస్తాడు. అలాగే దావీదు ఈ కీర్తన రాస్తూ ఆయన ఒక ప్రశ్న వేసుకుంటుండు. మొదటిగా అంటుందంటే యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు? ఇక రెండవది అంటుందంటే ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడు ఎవడు? ఇక్కడ కూడా మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేసుకున్నాడు. ఎందుకు దావీదు తన జీవితంలో ఈ కీర్తన రాస్తూ ప్రశ్న వేసుకుంటున్నాడు? ఆయన ఏమైనా మామూలు మనిషా? దావీదు గొప్ప ప్రవక్త, ఎందుకు డౌట్ వస్తుంది? దావీదు మహారాజు, ఎందుకు ఆయనకు డౌట్ వస్తుంది? దావీదు నా హృదయానుసారుడని దేవుడే చెప్పిండు. అలాంటి సమయంలో దావీదుకు ఇంకా ఎందుకు ఆయనకు ప్రశ్న వేసుకుంటాడు? దావీదు నా సేవకుడు, ఆయనను కాపరిగా పెట్టి తిని. ఎహెచ్కేల్ 34లో ఈ వాక్యం ఉంటుంది. చూడమని 34వ అధ్యాయంలో నేను ఆ సంఘానికి కాపరిగా నియమించి తిని అంటాడు. ఇప్పుడు ఇన్ని అర్హతలు ఉన్నటువంటి దావీదు ఎందుకు తన జీవితంలో ప్రశ్న వేసుకుంటా ఉన్నాడు? కూర్చున్నటువంటి మనం కూడా ఈ ప్రశ్న వేసుకుంటేనే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది బిడ్డ. ప్రశ్న ఖచ్చితంగా దావీదు వేసుకున్నట్టే ఈరోజు మన జీవితంలో ప్రశ్న వేసుకోవాలి. ఒకసారి కాదండి, దావీదు మరొక చోట కూడా ఇదే ప్రశ్న వేసుకుంటున్నాడు. ఆ మాట కూడా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? మళ్ళా చూడు, ఇక్కడ ప్రశ్న వేసుకుంటాడు. దాని పక్కన చూడు క్వశ్చన్ మార్క్ ఎట్లా ఉందో. చదువు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? చూడండి, ఇక్కడ రెండు మాటలు మాట్లాడుతూ ఇక్కడ రెండు ప్రశ్నలు వేసుకున్నాడు.
24వ కీర్తన 3వ వచనం కూడా అదే మాట చెప్తూ అక్కడ కూడా 2 చోట్ల ఆయన ప్రశ్న వేసుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఎందుకు దావీదుకు ఇంత భయం? యెహోవా నీ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడయ్యా? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా? ఎందుకు దావీదుకు డౌట్ వస్తా ఉందని? వెళ్ళలేడా పరలోక రాజ్యం దావీదుకు ఎందుకు ఈ దినం డౌట్ కలుగుతా ఉన్నదో మనం చక్కగా ఈ పరిశుద్ధమైన గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నేను అండర్లైన్ చేసుకో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. అనగా యెహోవా నీ పర్వతమునకు నేను ఎక్కి రావాలంటే నువ్వు పరిశుద్ధుడవు కాబట్టి నేను పరిశుద్ధుడనైతేనే నీ యొక్క ఆ పర్వతం పైకి నేను రాగలను. సంగమా, యెహోవా ఆయన పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో ఆయన కొనియాడబడుతుందని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఇప్పుడు దావీదు తన జీవితంలో ప్రశ్న వేసుకున్నాడు, దేవా నీ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడయ్యా? 2 పర్వతాలు నేను చూపిస్తా ఈరోజు. ఆ 2 పర్వతాల మీదకి ఎక్కిన 2 భక్తులను కూడా నేను మీకు చూపిస్తా. వారిని తెలుసుకుంటే ఇప్పుడు దావీదు చరిత్ర మనకు అర్థమవుతుంది. రండి, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనం చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు జరిగిన తర్వాత? దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత, ఇదిగో తనకు సంతానం ఇస్తానని చెప్పిన తర్వాత, సంతానమును కలగజేసిన తర్వాత, అతనిని ఆశీర్వదిస్తానని చెప్పిన తర్వాత, అతనిని ఆశీర్వదించిన తర్వాత, ఆ సంగతులు జరిగిన తర్వాత ఇప్పుడే చెప్తున్నా చదువు. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు. అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ పర్వతముల మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పెను. అబ్రహాము మోరియా పర్వతం పైకి ఎక్కెను. యెహోవా నీ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడో? ఒక పర్వతం, అది మోరియా పర్వతం. ఆ మోరియా అనే పర్వతం మీద కదా అబ్రహామును దేవుడు పిలిచి, నీకున్నటువంటి ఏకైక కుమారుని నాకు బలిగా ఇవ్వుము. ఆ మాటకు బలికి సిద్ధపరిచి తన కుమారుణ్ణి తన ఇంటి వారితో 2 సహా అక్కడికి వచ్చినప్పుడు, ఆ మోరియా అనే పర్వతం పైకి తన కుమారుని తీసుకొని వెళుతున్నప్పుడు కింద తన పనివారు 2 ఉన్నారట. ఈ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. తన పనివారితో వచ్చిన 2, ఈ 2 ఎందుకు ఆ పర్వతం మీదకి ఎక్కలేకపోయారు? వచ్చింది 4 కదా. అబ్రహాము వచ్చిండు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు వచ్చిండు, తన ఇంటి పనివారు 2 కూడా వచ్చిండ్రు. మరి ఎక్కవలసింది ఆ పర్వతం మీదకి 4 కదా.
ఎందుకు అబ్రాహామును మీరు ఇక్కడనే ఉండమని చెప్పేసి అంటున్నాడు? ఎందుకు ఆ పర్వతంపైకి వారిని ఎక్కకద్దంటున్నాడు? అంటే అబ్రాహాం దగ్గర పనిచేసే విశ్వాసులు వారు ఒకవేళ పరిశుద్ధులు కాదా? సామాన్యంగా అబ్రాహాం అయితే ఆ దినములో సున్నతి పొందిన వాడే, వారిని కూడా సున్నతి పొందిన వారినే పెట్టుకోవచ్చు. కానీ ఆ మోరియా అనే పర్వతం మీదకి మాత్రము ఆ ఇద్దరిని తీసుకొని పోతలేడు. వెళుతున్నది అబ్రహాం యొక్క కుమారుడే. ఇద్దరు ఆ మోరియా పర్వతం పైకి ఎక్కిరి. మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు పరిశుద్ధులా? అన్నాడు కదా దావీదు, నీ పర్వతం పైకి ఎక్కదగిన వాడు ఎవడయ్యా? దానికి పేతురు సమాధానం ఇచ్చాడు కదా, నేను పరిశుద్ధులను మీరును పరిశుద్ధులై ఉండడు అన్నాడు కదా. మరి పరిశుద్ధుడు దిగి వస్తే పరిశుద్ధుడు ఎక్కాలి అక్కడికి, మరి వీళ్ళు పరిశుద్ధులా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుంటారు. ముందే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు వారు ఆల్రెడీ ఆ పరలోకంలో ఉంటున్నారని చెప్పి ముందే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? పరలోక రాజ్యంలో వాళ్ళు కూర్చుందరు, వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి ఆ యొక్క పర్వతం మీదకి వాళ్ళని పిలిచారు కాబట్టి ఆ పరిశుద్ధులే ఆ యొక్క పర్వతం పైకి ఎక్కారు. ఆ పరిశుద్ధులట ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. తూర్పు నుండి పడమట నుండి ఎత్తబడే సంఘం గురించి చెప్తుండో, తూర్పు నుండి పడమట వరకు ఎంతమంది అయితే తన సంఘ బిడ్డలు ఉన్నారు, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలు ఉన్నారు, వారందరితో సహా పరలోక రాజ్యములో అబ్రహామును ఇస్సాకును యాకోబును వారు కూర్చుంటారు అని వాక్యం సెలవించింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ మోరియా అనే పర్వతం మీదకి ఇద్దరు ఎక్కిందని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక వ్యక్తిని కూడా మీకు నేను చూపిస్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. యెహోవా సినాయి పర్వతం మీదకి అండర్లైన్ చేసుకోండి. సినాయి పర్వతం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. మొదటిగా మోరియా పర్వతం మీదకి ఇద్దరు ఎక్కిలు. ఇప్పుడు సినాయి పర్వతం మీదకి మోషే ఎక్కిలు. సినాయి పర్వతం మీదకి ఒక్క మోషేనే ఎందుకు ఎక్కాడు? మోషేతో వచ్చిన 6 లక్షల పాదాచారులు ఉన్నారు కదా. ఈ 6 లక్షల మందిలో ఒక్కరు కూడా పరిశుద్ధులు కాదా? అబ్రాహాముతో వచ్చిన ఇద్దరు పరిశుద్ధులు కారా? ఎందుకు వారు మోరియా పర్వతానికి వారెక్కలేరు? ఈ సినాయి పర్వతం మీదకి ఒక్కనే ఎందుకు ఎక్కుమంటుండు? సినాయి పర్వతం మీదకి మోషేని పిలిచాక, పిలిచినప్పుడు ఆయనతో వచ్చిన 6 లక్షల పాదాచారులు ఉన్నారు కదా. మరి వారి సంగతి ఏంటి? వారిని గురించి ఏమని చెప్తారంటే, మోషే నీవు సినాయి పర్వతం పైకి వచ్చేటప్పుడు నీతో వచ్చిన మనుషులు ఉన్నారు కదా, 2 దినములు వారిని శుద్ధీకరించుకొని 3వ దినమున ఈ ప్రాంతానికి తీసుకొని రా, కానీ నువ్వు ఒక్కడివే పైకి ఎక్కుము. సువే ఈ సినాయి పర్వతము చుట్టూ మెరను ఏర్పరిచి పెట్టు. ఎవడైనాను ఈ మెరను ముట్టినట్టయితే వారు చచ్చిపోతారయ్యా. ఎందుకు ఒక్క మోషేనే ఎక్కుమన్నాడు? మరి మోషే పరిశుద్ధుడా?
ఆ విషయం కూడా మనం తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ముందు చెప్పబోవు సంగతులకు మోషే పరిచారకుడై ఉండి అబ్బా దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవుడే చెప్పేతుడు, ఆయన నమ్మకమైన వ్యక్తి, ఆయనతో నేను ముఖాముఖిగా మాట్లాడుతాను. ఆయన పరిశుద్ధుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వ్యక్తి మోషే. కాబట్టి దిగి వచ్చిన వాడు పరిశుద్ధుడు, ఇప్పుడు ఎక్కిపోయిన వాడు కూడా పరిశుద్ధుడిగా మనకు కనపడుతుండు. ఇప్పుడు దావీదుకి ఎందుకయ్యా డౌటు? యెహోవా నీ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడయ్యా? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడయ్యా? మా మోషేతో 6 లక్షల పాదచారులు చరిత్ర చెప్తుంది, 20 లక్షల మంది 30 లక్షల మంది అని. కానీ బైబిల్ చెప్తుంది వారు పాదచారులు 6 లక్షల మంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల మంది. మరి 6 లక్షల మందిలో ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడా? ఇప్పుడు ఇదే విషయంలో దావీదుకు ఒక డౌట్ వస్తుంది. ధర్మశాస్త్రంలో చదివినటువంటి దావీదుకు ఒక డౌట్ వస్తుంది. అయ్యా, ఆ మోరియా పర్వతం మీదకి ఇద్దరే వచ్చారయ్యా, సినాయి పర్వతం మీదకి ఒక్కడే ఎక్కడయ్యా. ఇప్పుడు నా సంగతి ఏంటయ్యా? దావీదు జీవితంలో ప్రశ్నలు మొదలైపోతాయి. యెహోవా నీ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడా? దావీదు పలుమార్లు దేవుని సన్నిధిలో ప్రశ్నలు వేసుకుంటా ఉన్నాడు, కానీ తన ప్రశ్నకు జవాబు దొరకట్లేదు. జవాబు దొరకని సమయంలో ఒక ప్రవక్తతో చెప్తాడు, ఆ వ్యక్తి నాతాను ప్రవక్త. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచ్చి చదువుకుందాం. నీవు యెహోవా, చూడండి, అండర్లైన్ చేసుకోండి, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి నీవు చెడుతనము చేసితివి. హిత్తీయుడను ఉరియా భార్యను నీకు భార్య చంపించి నీకు భార్య ఆగునట్లు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య ఆగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. హల్లెలూయా. దావీదుకు డౌట్, తను చేసినటువంటి పాపపు పనులు 2 ఉన్నాయి. పరాయి స్త్రీని మోహించిండు, పరాయి స్త్రీ భర్తను చంపించిండు సైన్యంలో పెట్టి. నేను రాజును కదా, నన్ను ఎవడు చూస్తాడు అనుకుంటుండో, నన్ను ఎవడు అనుకుంటాడు అనుకుంటున్నాడు. కానీ చూచుచున్న దేవుడు ఒకడున్నాడు. అయ్యా, నాకు ఇష్టానుసారమైన దావీదయ్యా చాలా రోజుల నుంచి తన జీవితంలో ప్రార్థన చేస్తూ ప్రశ్న వేసుకుంటుండయ్యా. తన ప్రశ్నకు ఈరోజు నేను జవాబిస్తా. ఇదిగో నా తను దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పయ్యా, ఆయన చేసినటువంటి 2 పొరపాట్లు నా ధర్మశాస్త్రములో ఇదిగో 10 ఆజ్ఞలు ఉన్నప్పటికీ 2 ఆజ్ఞలు మీరినటువంటి దావీదు తన జీవితంలో ప్రశ్న వేసుకుంటుండయ్యా. ఆ ప్రశ్నకి ఈరోజు నేను జవాబిస్తానయ్యా. నువ్వు వెళ్ళి చెప్పయ్యా, ఆయన చేసిన పొరపాటు ఏంటిదో చూపించు. ఇప్పుడు అర్థమైపోయింది. తండ్రికి తెలిసింది, నేను చేసిన పాపపు పని ఏమిటో తెలిసిపోయింది. అలాగైతే
నీ పర్వతములకు ఎక్కదగిన వాడు ఎవడయ్యా? రేపు నువ్వు వస్తావయ్యా, నీ రాకడలో నేను ఎత్తపడకపోతే అయ్యా నా జీవితం ఈరోజు సరి చేసుకుంటానయ్యా, నా జీవితం ముందు సరి చేసుకుంటానయ్యా, నాకు నేను ఎప్పుడు నేను ప్రశ్న వేసుకోలేనయ్యా. కానీ నన్ను చూచుచున్న దేవుడు కాబట్టి ఈరోజు నా జీవితంలో ఉన్న పొరపాటు ఏమిటో నువ్వు ఒక ప్రవక్తను పంపించి నాకు తెలియజేసినవయ్యా. సంగమా, దాని వల్ల ఈరోజు చాలా మంది జీవితంలో ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. రేపటి దినం ఎత్తబడే సంఘంగా నువ్వు ఉండాలి. దావీదు వల్ల ఒక పాపపు జీవితం కనుక ఈరోజు నీలో దాగి ఉన్నట్టయితే, ఆనాడు ప్రవక్తను పంపించి చెప్పినట్టే ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నటువంటి మాట, అంతటి గొప్ప భక్తుడే ఎక్కలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రశ్నలు వేసుకుంటే కూర్చున్నట్టు నీవు ఈరోజు తప్పకుండా నీ జీవితంలో ప్రశ్న వేసుకోవాల్సిందే. దేవా, ఇంత గొప్ప ప్రవక్తనే నీ గురించి ప్రవచించానయ్యా, రాజ్యమైన నాకు అనుగ్రహించావయ్యా, నా కన్నులు పాడైపోతున్నాయ్యా. అయ్యా, సాయంకాల సమయముడు మేడ మీద ఎక్కితినయ్యా, స్నానం చేస్తున్న స్త్రీని చూచితినయ్యా, అయ్యో నేను పడిపోతినయ్యా. ఆయన కుమిలిపోతున్నప్పుడు, తన జీవితంలో ప్రశ్న వేసుకుంటున్నప్పుడు ప్రవక్తను పంపించాడు. ఎలాగైనా నా కుమారుడు దావీదు నేను సరి చేయాలి, ఇది ఉన్నతను వెళ్ళవయ్యా, ఆ విషయం చెప్పుకో. అది తెలియగానే ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తున్నా చూద్దాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున అని నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు. చూడు, నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, పాపం ఎల్లప్పుడూ నా పాపము ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. కేవలము నీవు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి తిని. తెలవదా ఇన్ని రోజులు పాపం చేసింది దావీదుకో? తెలుసు. రాజు కదా, నన్ను ఎవడంటాడు అనుకున్నాడు. లోపలే తన పాపంలో పీల్చుకుంటా ఉన్నాడు. లోపలే నన్నెవడు చూస్తాడని అనుకోకు బిడ్డ, నిన్ను చూస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుని సేవకుడైనా, దేవుని ప్రవక్త అయినా ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టాడండి. దావీదుకు అర్థమైపోయింది, అయ్యా నీ ఎదుట నేను పాపము చేసింది నిజమేనయ్యా, అయితే ఇప్పుడు నన్ను బాగుగా కడుగుమా. ఇక్కడ ఈ మొదటి వచనం కంటే మీద ఏం రాసిందో ఒకసారి చూడు. దావీదు బెత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తనయే ఈ కీర్తన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త చెప్పేంత వరకు మనకి సోయలేదు. సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో సూటిగా మాట్లాడబోతున్నటువంటి మాట, చెడుతనము చేసిన వారికి తండ్రి దగ్గర చోటు లేదు. రేపటి దినమున ఆయన పరలోకములో ఆకాశము పట్టుజాలని సముద్రాలకు పైన ఆకాశములకు పైన నా దేవుడు సీయోను అనే పర్వతం మీద ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎట్లా దావీదుకే అంత పరిస్థితి వస్తే మరి ఈరోజు కూర్చున్న మన సంగతి ఏంటి? పడిపోలేవా? పడిపోయిన బిడ్డ, నీకు తెలుసు, కానీ దావీదు చెప్పుకుంటలేడు. దావీదు దగ్గరికి ప్రవక్త వచ్చి చెప్పేంత మట్టు కూడా దావీదుకి అర్థమవుతలేదు. ఈరోజు వాక్యంతో దేవుడు నీ యొద్దకు వస్తా ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. ఈరోజు కనుక నీ హృదయాన్ని ఒకరు దావీదు వల్ల సరి చేసుకోకపోతే ఒక్కనొక దినమున ఆ పర్వతంపైకి ఎక్కవలసి వస్తుంది బిడ్డ.
చూద్దాం, అది కూడా దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నా దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. చూడండి, దావీదుకు తెలిసిపోయింది, ఇన్ని రోజులు చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్న నా హృదయంలోనే ఇప్పుడు నా పాపము దేవునికి తెలిసిపోయింది. నా పాపం ఏదో నతాను ప్రవక్తకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు లాభం లేదు. కానీ దావీదు మంచితనం ఏంటి తెలుసా? ప్రవక్త మీదకి తిరగబడలేడండి. నువ్వు నాకు చెప్పిన వేయమని చెప్పేసి తిరగబడ్డాడు. కానీ తన దోషమును కప్పుకొనక ఒప్పుకుంటున్నాడు. తిరగబడద్దు బిడ్డ, దేవుని సేవకుడు కనుక దేవునితో మాటలతో మాట్లాడినప్పుడు తిరగబడకూడదు. ప్రవక్త మీదకి తిరగబడలేడు కాబట్టి ఇప్పుడు నా దోషమును కప్పుకొనక తండ్రిని ఎదుట నేను ఒప్పుకుంటుని అని వాక్యం సెలవిచ్చింది. అప్పుడు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు దేవుడు దావీదుని ఏం చేస్తుందో చూద్దాం. కీర్తనల గ్రంథం 61వ కీర్తన. కీర్తనల గ్రంథం 61వ కీర్తన మొదటి 61వ కీర్తన. దేవా నా మొర ఆలకింపుము. దేవా నా మొర ఆలకించుము. నా ప్రార్థనకు చెవియొగ్గుము. చూడండి, ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా నా ప్రాణము తల్లడిల్లగా గంధముల నుండి నీకు మొర. భూమి గంధములను నీకు మొర్ర పెట్టుచున్నాను. ఎక్కడైనంత మెత్తైన నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కొండ. ఇప్పుడు అడుగుతుడు, యెహోవా నీ పర్వతములకు ఎక్కదగిన వాడు ఎవడన్నాడు కదా. ఇప్పుడు ఆయన ప్రశ్నకు జవాబు దొరికింది. ఆ జవాబు దొరికినాక తన పాపమును ఒప్పుకున్నాడు. ఇప్పుడు తన ప్రార్థన ద్వారా కప్పుకొనక ఒప్పుకున్న తర్వాత ఇక తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం జవాబు వస్తుందో చూడు. ఇదిగో, నేను ఎక్కలేనంత ఆ కొండపైకి నన్ను ఎక్కించుము. చదువు. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేనే నీ గుడారంలో నివసించెదను. అబ్బా అబ్బా, ఇప్పుడు దావీదుకు అర్థమైపోయింది. అయ్యా, ఇక నేను చేయనయ్యా, తప్పు చేయనయ్యా, పాపం చేయనయ్యా. ఇప్పుడు యుగ యుగముల నీ యొద్ద ఉంటానయ్యా. నీ పర్వతం మీద నేను ఎక్కి వస్తానయ్యా. నా పాపము క్షమించబడ్డదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దాచుకోకు బిడ్డ. ఈరోజు వాక్యం సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉందో నా తండ్రికి తెలుసు. నాతాను ప్రవక్తను పంపించినట్టే ఒక సేవకుని నీ యొద్దకు పంపించి తన వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. నన్ను ఇప్పుడు ఎత్తైన కొండ మీదకి ఎక్కించినయ్యా. ఇప్పుడు యుగ యుగములు నీతోనే నేను ఉంటా. నా ప్రశ్నకు జవాబు నీ యొద్ద దొరికిందయ్యా. నాలో ఇప్పుడు డౌట్ పోయింది. ప్రభా, దయతో నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించమని అతడు దుఃఖంతో వేదనతో శుద్ధ హృదయం దయచేయమని ప్రార్థన చేసినప్పుడు అతన్ని పాపం క్షమించబడ్డది. ఇప్పుడు ఆయన అంటుడు, దేవాని దగ్గరికి నాకు జవాబు వచ్చిందయ్యా. ఇక యుగ యుగములు నేను నీతోని నివాసము చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూర్చున్న నీ సంగతి చెప్పాలా? దావీదు అన్నాడు కదా, నీ పర్వతములకు ఎక్కదగిన వాడు ఎవడు అన్నాడు కదా. అబ్రహాముతో వచ్చిన ఇద్దరు ఎక్కలేరు బిడ్డ. మోషేతో వచ్చిన 6 లక్షల మంది కూడా ఎక్కలేరు. ఇప్పుడు నీ సంగతి ఏంటి కదా? నువ్వు కూడా ఈ లోకయాత్ర ముగించాలి. ఆ పర్వతం పైకి ఎక్కాలి. నువ్వు ఎక్కగలవా? నీ పర్వతం పైన నిలువదగిన వాడు ఎవడయ్యా? నీ పర్వతం పైకి ఎక్కదగిన వాడు ఎవడయ్యా? ప్రశ్న వేసుకో బిడ్డ. ఈ దినం ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటావు? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఆయుష్కాలం ముగిసిన తర్వాత, ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? వాట్ నెక్స్ట్? ఈరోజు నీ డౌట్ కూడా క్లియర్ కావాలి. నీ డౌట్ క్లియర్ కావాలంటే రా, పరిశుద్ధ గ్రంథంలోనికి రా. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనలను
దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడిను. ఒక్కసారి ఎవరు దేవుడై ఉండి తన మహిమనంతా తండ్రి దగ్గర విడిచిపెట్టి భూమికి వచ్చెను. ఏలయనగా పరలోకములో త్రిత్వమైనటువంటి దేవుడు వారిద్దరు విచారిస్తా ఉన్నారు. భూమి మీద సృష్టించిన సృష్టికర్తైన నేను, నా పిల్లలందరూ కూడా పడిపోతున్నారు, నా రాజ్యానికి రావట్లేదు. ఎలా చేస్తే బాగుంటది? యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించిన ఆయన సృష్టికర్త అయినటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు తన కుమారుని అడుగుతా ఉన్నాడు, ఎలా చేద్దాం? ఎస్ డాడీ, నేనున్నాను కదా, నన్ను పంపించు, నేను వెళ్తా, నేను వెళ్ళి సర్వమానవాళి వరకు ప్రాణం పెడతా, నా రక్తమును చిందిస్తా. ఇదిగో ధర్మశాస్త్రంలో వాక్యము సెలవిస్తుంది, ఒక పాపికి మారు మనస్సు రక్షణ కావాలంటే ఒక గొర్రె దాన్ని వధించి దాని రక్తము చిందిస్తే పాపికి మారు మనస్సు అని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు సర్వమానవాళికి సర్వాధికారి దేవుడే, నేనున్నాను డాడీ, నన్ను పంపించు. ప్రవక్తలతో ముందే సెలవిచ్చాడు, పరిశుద్ధుని రక్తం భూమి మీద చిందించబడాలి పాప క్షమాపణ కోసం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతులమైన మనలను నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో అతడు ఒక్కసారి బ్రతికించబడెను. హల్లెలూయా. సలమా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమైన యేసు ప్రభువు వారు భూమికి వచ్చి సర్వమానవాళి వరకు అతడు రక్తము చిందించి, నేను వెళ్ళుట మంచిది, మీ కొరకైన ఆదరణకర్త పరిశుద్ధాత్మను పంపించుచున్నాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన వచ్చాడు, కార్యము చేశాడు, కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, గొల్గొతా అనే పర్వతం పైకి ఎక్కాడు. నిన్ను నేను ఎక్కిస్తాను, భయపడకు. దావీదు ప్రశ్న వేసుకున్నట్టే మీ జీవితంలో ప్రశ్ననే కదా, ప్రశ్నకు నా కుమారుడే భూమి మీదకి వస్తాడు. నువ్వు ఎక్కాలనుకుంటున్నావు కదా సియోను పర్వతం మీదకి, ఆ సియోను అనే పర్వతం మీదకి నువ్వు ఎక్కాలంటే నా అద్వితీయ కుమారుడే యేసే ఈ గొల్గొతా అనే పర్వతం మీదకి ఎక్కాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. నిన్ను ఇప్పుడు ఆ సియోన్ అనే పర్వతం మీదకి ఎక్కించాలంటే ఆయన గొల్గొతా పర్వతం మీదకి ఎక్కాడు. యెహోవా నీ పర్వతం మీదకి ఎక్కదగిన వాడయ్యా. ఆయన పర్వతం మీదకి ఎక్కదగాలంటే పరిశుద్ధులే ఎత్తపడతారు. ఈ పరిశుద్ధులు ఎవరైనా అంటే నీతిమంతుడైన యేసు రక్తములో కడగబడిన బిడ్డలే వారు పరిశుద్ధులు. మరి ఆ పరిశుద్ధత మనం కాపాడుకుంటున్నామా? ఆ పరిశుద్ధతను మనం పోగొట్టుకున్నామా? ఇప్పుడు మిమ్మల్ని నేను కదిలించానుకో, మీ దగ్గరికి ఏం జవాబు వస్తుంటే నేను చేతులు ఎత్తమన్నాను, చేతులు ఎత్తుండే నేను అను, నా బాధకు మీరు ఎత్తుతారు కాదు. నువ్వు పరీక్షించుకోవటమే నా దేవుని చిత్తం. చెప్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 6:6 తమ విషయంలో దేవుని కుమారుని చూడు మరలా సిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. హల్లెలూయా.
ఆయనకు తెలిసినప్పుడు తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిండండి. మరలా ఆయనలో దోషం ఎక్కడ కనపడలేదండి. మనం కూడా నీతిమంతుని రక్తంలో కడగబడ్డం. ఎక్కడ పడిపోయినామో నీకు తెలుసు. ఒకవేళ ఈ రోజు ఈ వాక్యంతోనే నువ్వు సరి చేసుకోకపోతే మరలా వారిని నేను నూతన పరచుట అసాధ్యం. సాక్షాత్ దేవుడే చెప్తుండు, ఒకసారి నువ్వు వెలిగించబడ్డ తర్వాత నువ్వు మరలా పడిపోతే నిన్ను నూతన పరచుట తండ్రికే అసాధ్యం అని చెప్పేసి అంటాడు. ఈ మాట మీ గుండెకు తాకట్లేదా? ఈ మాట మీ హృదయాన్ని కదిలించట్లేదా? ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత ఎక్కడికి పోతావు మీకు తెలియదా? విడవబడితే నీకు శ్రమ. రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. యోహాను బాప్తిసం ఇచ్చుచున్న 1:29 మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో అనేకులు బాప్తిసం తీసుకుంటున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ స్థలంలోనికి వచ్చాడు. కానీ ఆ దినమున ఎవని కన్నులు తెరవబడలేవో. అక్కడ యోహాను కన్నులు దేవుడు తెరిచాడట. ఆయన చూస్తాడు, అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఆ గొర్రె పిల్లని సర్వమానవాళి వరకు రక్తాన్ని చిందించాడు. నన్ను నువ్వు బాగుగా కడుగుమా దావీదు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అదే రక్తంలో ఈరోజు నువ్వు కూడా కడగబడాలి. ఆ గొర్రె పిల్ల నీ కొరకు కల్వరి శిలువలో అనగా గొల్గొతా అనే పర్వతానికి ఎక్కి నీ కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంలో కడగబడ్డావు కదా. కడగబడ్డ నీవు నూతన పరచబడ్డావా? మనలా పంతులు పొందినట్టు పొందుతున్నావా? పరీక్షించుకో బిడ్డ అన్నాడు. ప్రవక్తను పంపించి సరిచేశాడు. ఈరోజు సాక్షాత్తు తన వాక్యంతో నీతో మాట్లాడుతున్నటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం చివరి ఒక మాట చెప్పి ముగించులోకి వస్తా. 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉన్నది. చాలా ఆ గొర్రె పిల్ల ఎవరో? నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు. ఇదిగో సర్వమానవాళి కొరకు ఆయన గొర్రె పిల్లగా వధించబడ్డ ఆయన, సర్వమానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించిన ఆయన, ఆయన రక్తంలో కడగబడ్డ నీవు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నువ్వు మార్చబడితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, భూమి మీద పరిశుద్ధాత్మను పంపించాడు కదా తండ్రి వద్ద నుంచి, నేను వెళ్ళుట మంచిది, మీ కొరకైన ఆదరణకర్త పరిశుద్ధాత్మను పంపిస్తా. ఆ పరిశుద్ధాత్మనే ఈ వాక్యం ద్వారా నీ సత్యంలోనికి నడిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే, తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ కడబూర శబ్దము ఊదగానే మనుష్య కుమారుడిగా, ఆ పెళ్లి కుమారుడిగా ఆయన దిగి వస్తాడు. ఆ దిగి వచ్చే ఆయనే ఇప్పుడు సియోను, ఆ సియోను అనే పర్వతం మీద నీ కొరకు నా కొరకు 2 చేతులు చాపి ఎదురు చూస్తా ఉన్నాడు. సంగమా, ఏ పర్వతం మీదకైతే దావీదు ఎక్కలేని అనుకున్నాడో, ఇప్పుడు నా యేసు ప్రభుల వారు నేనున్నాను డాడీ, వాళ్ళందరినీ నేను ఎక్కిస్తా, ఈ పర్వతం మీదకే కదా, ఈ సియోను అనే పర్వతానికి నేను తీసుకొని వస్తానని చెప్పేసి ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి ఈరోజు నిన్ను కలిగినటువంటి దేవుడు. ఎంతమందికి వాక్యం తాకుతుందండి? ఊరికే వాక్యాన్ని ఎప్పుడు కూడా మీ దగ్గరికి తీసుకుంటారు. వారానికి 7 రోజులు 14 గంటలు ప్రార్థన చేయాలి. ఒక వాక్యం తీసుకోవాలంటే, ఒక రోజు ఉపవాసంతో నలిగిపోవాలి మీ దగ్గరికి రావాలంటే. ఊరికే నేను ఎప్పుడు కూడా నా సంకలో బైబిల్ పెట్టుకొని మీకు మాటలు చెప్తాను రాలేదు. ఈ వాక్యం విన్నటువంటి నీకు కొంచెమన్నా చలనం రావట్లేదా?
కొంచెమైనా చలనము రావట్లేదా? దావీదు ప్రశ్న వేసుకుడు, యెహోవా నీ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడో? ఈరోజు ప్రశ్నకు దేవుడు దావీదుకు జవాబిచ్చినటువంటి దేవుడు. నీ ప్రశ్నగా ఉండకూడదా? ఆ ప్రశ్న ఇప్పుడు దేవునికి ఇచ్చింది కదా. ఒకవేళ నీ ప్రశ్నగా మిగిలిపోతుంటే ఈరోజు ఆ ప్రశ్నకు నా దేవుడు మాట్లాడుతుంది కదా, నేను దావీదును ఎత్తైన ఆ పర్వతం మీదకి ఎక్కించినట్టే నిన్ను కూడా నేను ఎక్కిస్తాను. కానీ నువ్వు మార్పు చెందితేనే నా దేవుడు ఆ పరలోకమైన సీయోను పర్వతం మీదకి నా దేవుడు ఎక్కించేందుకు నిన్ను సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఎక్కడ పడిపోయావు నీకు నువ్వే పరీక్షించుకో. దావీదు ఎక్కడ పడిపోయాడో చెప్పుకోలేడు. ప్రవక్తను పంపించి చెప్పే వరకు కూడా దానికి సరి చేసుకోలేడు. ఇప్పుడు వాక్యమే సూటిగా నీ దగ్గరకు వచ్చింది. దేవుడు ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. ఈరోజు వాక్యంతో దేవుడు సూటిగా నీ దగ్గరకు వచ్చాడు. పరీక్షించుకో బిడ్డ. ఈ లోక నటన గతించినట్టుగా దేవుని మాటలు గతించవా? ఎక్కడ పడిపోయినావు? తాగుడుకు పడిపోయినవా? స్త్రీకి పడిపోయినవా? పురుషునికి పడిపోయినవా? దేనికి పడిపోయినావు? సాయంకాల సమయంలో దావీదు మేడ మీద తిరుగుతున్నప్పుడు స్త్రీని చూసి పడిపోయాడు. పురుషుని చూసి పడిపోయినవా? స్త్రీని చూసి పడిపోయినవా? డబ్బులకు పడిపోయినవా? దేనికి నువ్వు పడిపోయినావు? సరి చేసుకో. వాక్యమే నేను సరి చేసేదే. నువ్వు ఒప్పుకోలు చేసుకుంటే బిడ్డ, ఇదిగో నేను ముగింపు ఒకే ఒక మాట చెప్తా. దావీదు అంతటి వాడే నా పాపమును కప్పుకొనగా రాజ్యములో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి. అతడు కుర్చీ నుంచి దిగి వచ్చాడు, మోకాళ్ళు వేశాడు. ప్రభువా, నన్ను చూచినవయ్యా, నిజమే నా పాపమును కప్పుకొనక నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఆ రోజు ఎన్నోసార్లు నా జీవితంలో నాకు ప్రశ్నలు ఉండేనయ్యా. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని చదివినయ్యా. ఆ మోషే ఒప్పుకున్న ఎక్కుమన్నవయ్యా సినాయి పర్వతం మీదకి. అయ్యా అబ్రాహాము కుమారుని ఇద్దరిని మోరియా పర్వతం మీదకి ఎక్కుమన్నవయ్యా. ఇప్పుడు నా జీవితంలో కూడా నీ పర్వతములకు ఎలా ఎక్కి వస్తానని చెప్పేసి చాలా రోజుల నుంచి నా జీవితంలో ప్రశ్నలుగా మిగిలిపోయినాయి అయ్యా. దావీదు చూసిందయ్యా నిన్ను చాలాసార్లు, కానీ నీకు సమయం ఇచ్చిందయ్యా. నీకు మార్పు రావట్లేదయ్యా. మొదటిగా తన భార్యతో కూడి ఉన్నావు, అడ్డగా ఉంటాడు అనుకున్నావు కదా. తన భర్తను కూడా చంపించావయ్యా. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు మిగిలిపోయినావయ్యా దావీదు. అయినా నా దేవుడు కనికరం గలటువంటి దేవుడు. నా దేవుడు దావీదుని క్షమించిన దేవుడే ఈరోజు నిన్ను కూడా క్షమించాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. రా, కుర్చీ దిగు, కిందికి రా, మోకాళ్ళ మీదకి. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎక్కడ పడిపోయినావో నీకు నువ్వే పరీక్షించుకో. నా దేవుడు దావీదుని క్షమించినట్టే నిన్ను క్షమించాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. ఆ యొక్క సియోను పర్వతం మనం కూడా ఎక్కాలి. మనం ఎక్కాలంటే ఈ చింతలతో ఎక్కలేము. దాని వలె నా పాపములు కప్పుకొనక నేను ఒప్పుకుంటుంది. నా దేవుడు నీతో శుద్ధిగా మాట్లాడు. ఎంతబడే సంఘమో, ఆయన దిగి వచ్చినడు పరిశుద్ధుడు. ఆ పర్వతంకి ఎక్కాలంటే సంఘము పరిశుద్ధురాలుగా ఉండాలి, సంఘము కన్యకగా ఉండాలి, సంఘము నువ్వే పరిశుద్ధురాలుగా నువ్వు ఎత్తబడే సంఘములో ఉంటే. ఒప్పుకో చేసుకొని ప్రార్థన చేయబోతున్నా. ఒప్పుకో చేసుకో. ఇదే మంచి సమయం బిడ్డ. దావీదు ఒప్పుకున్నాడు. తన హృదయం కరిగిపోయింది. అయ్యో అయ్యా, ప్రవక్త నేను పడిపోతుందయ్యా, రాజు నేను పడిపోతుందయ్యా, నీ హృదయానుసారుడైనా నేను పడిపోతుందయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యా, నువ్వు పరిశుద్ధుడిగా దిగి వస్తావయ్యా. పరిశుద్ధులే ఎత్తబడతారన్నవయ్యా. ఆ పరిశుద్ధత నాలో కోల్పోతుందయ్యా.
ఒప్పుకో, ఒప్పుకో. అయ్యో ప్రభు, అంత గొప్ప భక్తుడు దావీదే ప్రశ్న వేసుకున్నాడయ్యా, నీ పర్వతానికి ఎవడు ఎక్కి వస్తాడని. నా జీవితం కూడా అలాగేనయ్యా, ఎన్నో వర్షాలు ఎక్కడెక్కడో పడిపోయిందయ్యా. నా ప్రభు క్షమించినందుకు సమర్థుడు. ఎక్కాల బిడ్డ, ఎక్కాల ఒకనొక దినం పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మధ్య ఆకాశంలోనికి పెళ్లి కుమారుడిగా వస్తాడు. పెళ్లి కుమారుడు వధువు సంగమ ఉంటేనే పాపము లేని వాడే పరిశుద్ధుడని వాక్యం సెలవించింది. ఏ పాపం ఎక్కడ పడిపోయావో ఈ దినం నీ కొరకే దేవుని వాక్యం తీసుకొని వచ్చింది. దేవుడు ఒప్పుకో చేసుకో, దావీదు ఒప్పుకో చేసుకో. నన్ను క్షమించయ్యా, నిజమే నేను కూడా పడిపోయినయ్యా, నేను కూడా ఎన్నోసార్లు పడిపోయినయ్యా, సేవకునికి విరోధంగా మాట్లాడి పడిపోయినయ్యా, త్రాగుబోతులు సహవాసం చేసి పడిపోయినయ్యా, స్త్రీతో సహవాసం చేసి పడిపోయినయ్యా, పురుషులతో సహవాసం చేసి పడిపోయినయ్యా. దయతో క్షమించయ్యా. అడుగు అడుగు, ఎత్తబడాలి బిడ్డలు. రేపటి రోజున నేను సరి చేసినందుకే నా దేవుడు మాట్లాడతాడు. బిడ్డ, నీ మీద కోపంతో కాదు తల్లి, కోపంతో కాదు నాయన. దేవా నీకు స్తోత్రములు తండ్రి. మమ్ములను మీరు సరి చేయండి అయ్యా. దావీదు వలె మా దోషములు కప్పుకొనగా ఒప్పుకుంటున్నామయ్యా. క్షమించయ్యా. ఏసయ్యా, నీ ప్రియులందరూ ఒప్పుకున్నారు ప్రభా. ఒక్కొక్క బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను నేను. అయ్యా, నీ బిడ్డలు నేను ఏదైనా బాధపడుతున్న దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నేను దయించు అగ్ని. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. మా మధ్యలోకి దిగి వచ్చినందుకు నీకు స్తోత్రం. బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నా. దయతో కడుగుమని నీ సేవకుడిగా బిడ్డల వరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి దోషములు కడిగినాయి ప్రభా. ఈ రోజు నుంచి తిరిగి కుమార్తెలు అయ్యా పరిపూర్ణంగా ఒప్పుకున్నారయ్యా. పరిపూర్ణంగా జీవించే జీవితం కూడా దయచేయ్యా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్న నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.